ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా ఎగువ అహోబిలంలో అంకురార్పణం, దిగువ అహోబిలంలో శ్రీ సెల్వార్ కుతు ఉత్సవం. నంద్యాలలో టీడీపీ అధినేత చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రజాక సంఘం నేత జల్లెల శ్రీరాములు. వరుస దొంగతనాలతో హడలిపోతున్న నంద్యాల శివారు వైఎస్ఆర్ నగర్ ప్రాంతవాసులు పట్టించుకొని పోలీసులు. నంద్యాల అసెంబ్లీ వైసీపీ టికెట్ శిల్పకు ఖరారు. నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన శిల్పారవి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. నంద్యాలలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్య వైశ్యుల ఆందోళన. ప్రజాగళం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అహోబిలవటం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి వారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి చెన్నై నుండి అహోబిలంకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రుల నడుమ అహోబిలం క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దిగువ అహోబిలం క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సెల్వార్ కుతు ఉత్సవాన్ని నిర్వహించారు. పల్లకి ఉత్సవ మూర్తులను ఉంచి ఊరేగింపు నిర్వహించారు. साक्षी
గుంటూరు వెస్ట్ టీడీపీ అసెంబ్లీ టికెట్ రజాకులకు కేటాయించినందుకు కృతజ్ఞతగా నంద్యాలలో రజాక సంఘం నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రజక సంఘం నేత జిల్లేల శ్రీరాములు ఆధ్వర్యంలో రజకుల చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి టీడీపీ అంది నుంచి కట్టుబడి ఉందన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు బీసీలకు రాజ్యాధికారం అందేలా చేసిన ఘనత టీడీపీ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించారన్నారు. అంతేకాక తమ రజాకులకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించడం పట్ల రజాక జాతికి సైతం అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించేలా చంద్రబాబు అవకాశం ఇచ్చారన్నారు. అందుకే తమ దేవుడికి పాలాభిషేకం చేశామన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మరొక నాయకత్వం, మరొక నాయకత్వం, ఫిరోజ్ నాయకత్వం, తెలుగుదేశం, ఫారూక్ నాయకత్వం, ఫారూక్ నాయకత్వం, ఫిరోజ్ నాయకత్వం. చిన్న ఇక్కడ సార్ ఇలా చూడన్నా మెల్లింగా పోయి దండిగా పోయాక ఒకటేసారి ఇట్లా ఇట్లా చూడు, పోసి ఇట్లా చూడు. ఓకే అక్క అట్లా పోయాక గౌరక్క తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఇట్లా తిరుగును ఎనికి జరుగు చెప్తా. నంద్యాల పట్టణ శివారులో వెలిసిన అత్యంత పెద్ద కాలనీ వైఎస్ఆర్ నగర్ లో వరుస దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు. దొంగలు బాబోయ్ దొంగలు అని ప్రజలు ఘోషిస్తున్న పోలీసులకు చీమ కూడా కుట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రెక్కాడతగాని డొక్కడని బడుగు జీవుల కాలనీ అది. దాదాపు 5,000 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద కాలనీ ఉంది. ఇక్కడ ప్రజలు కనీస సౌకర్యాలు లేకపోవడమే కాక దొంగల బెడద వీరిని వేధిస్తుంది. రోజు మార్చి రోజు ప్రతి ఇంట్లో ఇక్కడ దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఎన్నో మార్లు వీరి బాధను అటు ప్రజాప్రతినిధులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. పట్టణానికి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు చాలా దూరంలో ఈ కాలనీ ఉండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు కావడంతో పక్కింట్లో ఎవరు ఉంటున్నారో తెలియని పరిస్థితి. దీంతో దర్జాగా తాళాలు తీసి దొంగలు తమ పని కానిస్తున్నారు. పగలంతా కాయ కష్టం చేసి సంపాదించుకున్న సొమ్ము దొంగలు పాలవుతుందని ఈ ప్రాంత వాసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్న చిన్న బంగారు వస్తువులు ఇంట్లోనే ఉంచుకుంటే అవి కూడా దోచుకుని వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల్లోనే 3 ఇళ్లలో దొంగలు దాదాపు 10 తులాల బంగారు 10,000 నగదు ఎత్తుకొని పోయారని మహిళ కన్నీటి పర్వతం అవుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ నగర్ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ దేరెడ్డి శివానాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ వార్డులో ప్రజలకు దోమలు బెడద దొంగల బెడద ఎక్కువ అయిందన్నారు. అది చేశాం ఇది చేశాం అని అధికార పార్టీ డబ్బాలు కొడుతుందని ప్రజలకు రక్షణ కూడా కల్పించకపోవడంతో ఇక్కడ ప్రజలు సంపాదించుకున్న సొమ్మంతా దొంగల పాలవుతుందన్నారు. ఈ ప్రాంతంలో అధికార పార్టీ స్థలాల కబ్జాలు కూడా జరుగుతున్నాయని, దొంగల బెడద సృష్టిస్తే ప్రజల స్థలాలు వదిలి పారిపోతారని, అవి కబ్జా చేయొచ్చనే ఆలోచనతో కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. జిల్లా కేంద్రంగా మారి ఎస్పీ స్థాయి పోలీసు అధికారి నంద్యాలలో ఉన్నప్పటికీ వరుస దొంగతనాలు జరుగుతున్నాయంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, కాలనీలో పోలీసు గస్తీ ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంప్లీట్ గా ప్రతి వస్తువును తీసి మొత్తం బయటకు పడేసి ఈడ దొంగతనం చేసినారు. తర్వాత దీని వెనకల వీళ్ళ ఇంటి వెనకల చిప్స్ అమ్ముతారు. వాళ్ళ ఇంట్లో అప్పడాలు చిప్స్ అమ్మే వాళ్ళ ఇంట్లో కూడా, ఆ రాజు అనే అతని ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో కూడా పన్నారు. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినారు. పెట్రోల్ బంక్లో పార్వతమ్మ అనింది, ఆమె ఇంట్లో కూడా దొంగతనం చేసినారు. నిన్న రాత్రి దొంగతనం చేసినారు. ఇట్లా ఈ పేదరికం కాలనీలో వీళ్ళు ఉదయం కష్టం చేసుకోవడానికి పోవడము, రాత్రి వచ్చేసరికల్లా అలసిపోయి నిద్రపోతే దొంగతనం చేసేవాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ దొంగతనాలు లేకుండా పోలీసు వారు దయచేసి అరికట్టాలని, అంటే పోలీసు వారు కొద్దిగా పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ వైఎస్ఆర్ నగర్ కాలనీని దొంగతనం జరగకుండా చేయాలని కోరుకుంటున్నాం.
వైఎస్ఆర్ నగర్ కాలనీ. ఇక్కడ వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఇంచుమించు దాదాపు పేదలకు 9,000 పట్టాలు పంచినారు. ఇక్కడ ఇప్పుడు దాదాపు వచ్చేసి ఇప్పుడు 4,000 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క గృహము కూడా ఏదో ఒక కూలి పని చేసుకొని చేతి పని చేసుకొని బ్రతికే వాళ్ళే కానీ స్థిరంగా ఉద్యోగాలు వచ్చి ఉండినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ నివాసం లేరు. గొర్రెలు పెట్టుకొని జీవనం చేసేవాళ్ళు, పాడి పెట్టుకొని జీవనం చేసేవాళ్ళు, కూలి పని పోయి జీవనం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూలి పని పోతేనే జరగాలి, లేకుండా లేదు. అటువంటి పరిస్థితి గల వాళ్ళకి గవర్నమెంట్ కూడా పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు ఇక్కడ దొంగల బెడద ఎక్కువైపోయింది. ఇన్నాళ్ళు దోమల బెడద ఉన్నది, ఇప్పుడు దొంగల బెడద ఎక్కువైపోయింది. పగులు లేదు, వాళ్ళకు రాత్రి లేదు. పక్క ఇంట్లో కూడా పట్టపగులే వచ్చి బీగాలు తీస్తుంటేమో ఆ ఇంటి చుట్టాలేమో అని భ్రమతో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఊరి వాళ్ళు కాదు, ఒక గ్రామస్తులు కాదు, ఒక పేట వాళ్ళు కాదు, ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి కులానికి ఒకరు ఎక్కడెక్కడో వచ్చినారు. కాబట్టి ఎవరు ఏమైంది కూడా తెలియదు. పాత ఊరు అయితే ఇంటి ఓనరా కాదని గుర్తుపట్టచ్చు. ఇది కొత్త కాబట్టి ఎవరు గుర్తుపట్టలేము. ఆ ఇంటి వాళ్ళేమో ఈ ఇంటి వాళ్ళేమో అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఇంట్లో ఉండినా కానీ కూడా బయట గడబెట్టి బయటికి రాకుండా పక్క రూమ్లో దొంగతనం చేసుకొని పోతున్నారు. ఇప్పుడు బాగా సీజను అంటే సంవత్సరం పత్యము కూలి పనులు చేసుకొని బియ్యం కానీ బ్యాళ్ళు కానీ తెచ్చిపెట్టుకునేటువంటి సీజను. ఇప్పుడు తెచ్చిపెట్టుకునేటువంటి ధాన్యాన్ని కూడా వీళ్ళు దోచుకపోవడము ఎక్కువైతుంది. కనీసం మంచి జీవనం చేయాలంటేనే ఈ వైఎస్ఆర్ నగరంలో మంచి తిరగాలంటేనే భయం. ఒక ఆడి మంచి ఒంటరిగా తన బరగొడ్ల కాడికి కానీ ఇంట్లో ఉండడానికి కూడా భయపడతారు. ఎట్లా తన తాలిబొట్లు కానీ ముక్కు చెవులవి కానీ ఏడ కోసుకొని పోతారో, ఏడ తన్ని తీసుకుపోతారో, ఏడ చంపిపోతారో అనే భయభ్రాంతులతో ఉన్నారు. ఇది కూడా ఇంతవరకు పేపర్ న్యూస్ ఇచ్చినారు, టీవీ న్యూస్ ఇచ్చినారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం వారు కానీ రక్షక భటులు కానీ ఇంతవరకు చర్య తీసుకున్నటువంటి దాఖలాలేమి లేవు. మానవతా మాత్రంలో మనుషులను రక్షించడం కోసమే రక్షక భటులు ఉండేది. మరి వాళ్ళు ఎవరిని రక్షిస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో మనకు అంతు చిక్కడం లేదు. ఇక్కడ ప్రాణాలు మిత్తి ఇక్కడ ఉండాలన్నా, ఈ కాలనే ఖాళీ చేసి పోవాలన్నా అనేది అర్థం కావటం లేదు. ఇట్లా భయప్రాంతలం చేసి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిపోతే కబ్జాలు చేయాలని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? ఏమిటి అది ఏ విధంగా అయినది కూడా అర్థం కావడంలా. ఇంట్లో పట్టాలు వచ్చి కూడా ఒక లెంటల్ లెవెల్ కట్టుకొని కట్టడానికి చేతగా కొంచెం గ్యాప్ ఇస్తే ఆ ఇండ్లు కూడా మావేని కబ్జాలు చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముకొని పోవడము, ఇటువంటి దౌర్జన్య కాండ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దొంగల కాండ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇదంతా ఏ పరిణామంలో జరుగుతుందో వ్యక్తిగతంగా మేమేం మాట్లాడకూడదు. ఒక ప్రజాప్రతినిధులుగా మీరు ఆలోచన చేసి ఈ ప్రజలను ఏ విధంగా అయితే మీరు కాపాడగలుగుతామో అనే దానికి మీరు పోలీసు వ్యవస్థను పెంచి ఇక్కడ తగిన రక్షణ ఇవ్వాలని చెప్పి మరీ కోరుకొనుచున్నాం. పని పోవాలన్నా కానీ ఒక బట్ట ఒక ఏదైనా తీసుకుపోవాలన్నా కానీ మనకు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఉన్నాము. వాళ్ళు బరిగొడ్లకు పోతారు, మేము పనులకు పోతాం. పనికి పోకుండా ఇవాళ కూలి పోగొట్టుకొని ఇంటికాడండ భయపడి పట్ట పగులే దోపిడీలు జరుగుతుంటే మేము ఏం చేయాలా సార్? ఎట్టెట్ట బతకాలా మేము? మా పరిస్థితి చూడండి సార్. మేము లాస్ట్ ఉన్నాము. పనికి పోవాలన్నా కానీ కూలికి పోయి తెచ్చుకునేటోళ్ళం, మేము బతికేటోళ్ళం. అవి తీసుకపోతే ఒక చెమ్ము పోతే తెచ్చుకోలేము, ఒక తెల్లె పోతే తెచ్చుకోలేము, ఒంటి మీద గుడ్డ పోతే తెచ్చుకోలేము. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈమెని పట్ట పగులే ఇట్లాంటి జరుగుతుంటే మేము ఏం చేయాలా సార్? ఇప్పుడు చూడండి మీరు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా మేము? నా పేరు పార్వతి. ఇట్లా రాత్రి దొంగతనం, నేను షిరిడి పోయినాను. ఇట్లా రాత్రి దొంగతనం చేసి నా ఇంట్లో 7,000 ఒక రింగ్ ఉన్నది తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు దయచేసి పట్టుకొని ఏదో ఒకటి చేయండి. ఇట్లా ఇల్లు 2-3 ఇళ్లలో జరిగిపోతుంది ఇప్పుడు వారం నుంచి. ఒకరు ఏదో ఒకటి చూడండి సార్. మేము పీదోళ్ళం పని చేసుకుంటే ఉండాలి, లేకపోలేదు. మా ఇళ్ళలో ఉంది సార్ పడేది దొంగతనాలు. చేత కదే సార్ మాకు. యాడికి బయటికి పోటీకి భయం అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మేము రాత్రి మా వెంట టైల్స్ పనికి పోతాడు సార్ పౌలు. రాత్రి అప్పడాలు పని చేసుకొని సాయంత్రం 11:30 వరకు మేల్కొని ఉంటాం సార్. ఆ రోజు
అప్పడాలు పని చేసి అప్పుడే మంచం మీద అన్ని పెట్టి తినే అవతల రూమ్ సపరేట్ ఉంది సార్. ఆడ పనుకొని తింటాం సార్. నాకు మేము లోపల గడ పెట్టుకుంటే వీళ్ళు బయట గడ పెట్టినారు సార్. మేము రాకుండా ఉండనిటి 10 తులాలు బంగారు, వెండి, మొలతాళ్ళు, పిల్లలవి చిన్న పిల్లోడు సార్. నా పిల్లోడు 10,000 నగదులు ఎట్లా అవెల్లా తీసుకొని పోయినాడు సార్. చీరలు, బట్టలు మా అల్లకొల్లం చేసిపోయినాడు సార్. ఇంట్లో అయితే ఏం చెప్పబట్ట సార్. మేము పౌలల్లో పని చేసుకొని రాత్రులు ఇట్లా బాధపడాలంటే పడలేం సార్. నరకం చూపించినారు సార్. మాకు వారం రోజులు అయితే నరకం చూసినాం. పిల్లల తల్లిని నిద్ర కొని మళ్ళీ మమ్మల్ని ఏమన్నా చేయని కొడేలి రాడ్డు అన్ని పెట్టినారు సార్. మంచం మీద మా పిల్లలతో బల్లట్ కొని కూడా భయపడినారు సార్. మేము రాత్రల్లా పౌలల్లో పని చేసి మళ్ళీ ఆయన వస్తే టౌన్లోకి పోయి వేసి వస్తుంటాం సార్. సరుకు 9:30 వరకు 10 గంటల వరకు టౌన్లో సరుకు వేసి వచ్చేతోళ్ళం సార్. ఇద్దరం పోయి అట్లాంటి వాళ్ళు ఎట్లా ఇది చేయాలనో చేసినారు సార్. అది చూసిన వాళ్ళు అంటున్నారు, చూసిన వాళ్ళే చేసినారు, కొత్త వాళ్ళే చేసినారు తెలియదు సార్. మాకైతే మేమైతే దీన్ని మాత్రం అరికట్టాలి సార్. ఉన్నారు కానీ పెద్ద మనుషులు ఎవరు ఏం పట్టించడం లేదు సార్. చేస్తున్నాం అంటున్నారు. ఎవరు ఎంత మట్టు చేస్తున్నారో దేవునికి తెలుసు. పడుతూనే ఉన్నారు. దొండోళ్ళు అయితే ఆడబడా ఈడబడా అని. ఏంది సార్ ఇది? మేము బతకాలనా లేదా? మంచి చెడ్డ పడకుండానే ఉంటాయా? పెళ్లిళ్ళు పేరంటాలు మనుషుల్ని ఇట్లా పెట్టుకొని ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారంటే సిగ్గు సేట్ అవుతుంది సార్. అవతల మనుషులు నిద్రపోతుంటే మీరు ఎట్లా చేసినారని ఆ తాళాలు పలట్బొట్ట వంచి బీరువని వంచి నా ఇంట్లో సర్వనాశనం చేసినారు సార్. నాకు పెళ్లికి ఎదిగిన పిల్ల ఉంది సార్. నేను పెళ్లికి పిల్లకి అప్పుడింత నా పుట్టింటలు నా పెళ్లికి పెట్టిన సొమ్ము కూడా నేను భద్రంగా తీసి పెట్టుకొని మేము కష్టం చేసి పిల్ల పెరిగింది. మనం ఒకటి ఇంటికి ఇచ్చేటప్పుడు బాగా ఇది చేసుకోవాలని అనుకుంటే మా 10 తులాల బంగారు, వెండి, 10,000 లెటర్ అన్నీ తీసుకొని పోయినారు సార్. చీరలు, పిల్లల బట్టలు ఏం బాధ్యం సార్. బూటు ఈ విలువైన వస్తువు ఏది లేదు సార్ నా ఇంట్లో. అన్నీ అట్లా తీసుకుపోయి నాకు నరకం ఏదో చూపిస్తున్నారు సార్. ఎవరు చేస్తున్నారో ఏమిటనో దీన్ని మాత్రం చాలా మీరు సీరియస్గా తీసుకోండి సార్. మేము పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చేచ్చినాము. చేస్తున్నామంటున్నారు. అది ఎంత మట్టుకు వస్తుందో మాకైతే తెలియలేదు. రోజు పోయి వస్తున్నాం సార్ పోలీస్ స్టేషన్కి. అన్నం కూడా తిననీటి మాకు బుద్ధి బుట్ట ఉంటుంది. అన్నం వండుకున్నట్టు పారేస్తున్నాం సార్. నేను తిననందుకు నా పిల్లలు కూడా తినలేకుంటున్నారు సార్. నంద్యాల అసెంబ్లీ వైసీపీ టికెట్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం కేటాయించడంతో నంద్యాలలో వైసీపీ శ్రేణులు సంబరాలు అంబరానంటాయి. నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి జగన్ మరోసారి తనకు అవకాశం కల్పించడం హర్షణీయమని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నంద్యాల నియోజకవర్గంలో ఎగరవేసి కానుకగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇస్తానన్నారు. ఎన్నడూ లేని విధంగా అన్ని సామాజిక వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. రాజకీయాలు అంటే ఎన్నికలప్పుడు మాత్రం హామీలు ఇచ్చి తప్పడం కాదని, ఒక విశ్వసనీయత కలిగిన పార్టీ నాయకుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారన్నారు. మరి మీరు ఈరోజు ఆ ప్రకటనలు చూశారు. గతంలో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం అలాగే ఒక బీసీ సామాజిక వర్గం వ్యక్తులతోటి చెప్పించడమే కాకుండా ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పడమే కాకుండా 200 పదవులు అంటే మన ఎమ్మెల్యే అండ్ ఎంపీ కలిపి దాదాపు 200 టికెట్లలో 100 టికెట్లు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. ఇది ఒక రికార్డు. దీనికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే కేవలం రాజకీయ పార్టీలు అంటే కేవలం ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పడము మళ్ళీ మర్చిపోవడం లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మాట చెప్తే మాట తప్పము మడమ తిప్పము అని చెప్పడమే కాకుండా ఇది ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఆచరణలో పెట్టి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మహిళల్లో కూడా మహిళా టికెట్లలో కూడా శాతాన్ని పెంచడం చూస్తూ ఉన్నాము. మరి మైనార్టీలు కూడా గతంలో 5 టికెట్లు ఇస్తే ఈసారి 7 టికెట్లు ఇవ్వడం చూస్తూ ఉన్నాము. సో ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత పెంచి ఓన్లీ ఓట్ బ్యాంక్ లాగా కాదు, వాళ్ళకి నిజంగా బాధ్యత కల్పించాలి, రాజ్యాంగ పదవులు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో మంచి డెసిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. మరి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మరొకసారి మా కుటుంబంపై నమ్మకం ఉంచి మాకు నంద్యాల టికెట్ అలాగే చిన్నానికి శ్రీశైలం టికెట్ కూడా ప్రకటించినారు. సో వారికి మా కుటుంబం తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన త్యాగతనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం సంజీవనగర్ లో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహానీయుడు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువతలో పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ప్రేరేపించాలని కోరారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్థానాల్లో ఆర్య వయసులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు అడ్డగళ్ల మల్లికార్జున, నేరవాటి రవి, బింగుమల్ల, శ్యామ్ సుందర్ గుప్తా, ఆంధ్ర మెడికల్ రమేష్ మరియు నంద్యాల ఆర్య వయసులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్య వయసులు ఆందోళన చేశారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహం వద్ద కనీసం శుభ్రం కూడా చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద ఎలాంటి ఏర్పాటు చేయకపోవడంపై ఆర్య వయసు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారుల నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఒక ఆర్య వయసు సంఘ నాయకుడు కాదని, రాష్ట్రం కోసం అసువులు బాసి భారతరత్న అవార్డుకు అర్హులైన మహానేత పట్ల నంద్యాల ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆందోళనలో కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్, నేతలు బింగుమల్లు, శ్యామ్ సుందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరము పెద్దగా ధర్నాలు చేసి ఇచ్చేస్తాం ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీకి నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం, సేవాదల్, నంద్యాల జిల్లా యువజన సంఘం అందరం పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గౌరవనీయులు మహానేత ఈరోజు రాష్ట్రంలో మనం తెలుగు రాష్ట్రాల్లో సపరేట్గా ఉన్నామంటే ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో అటువంటి మహానేత పుట్టిన రోజు, జయంతి రోజు, 123వ జయంతి రోజు ప్రభుత్వం లాంఛనంగా చేయమని చెప్పి జీవో ఊరికి ఇవ్వడం జరిగింది. కానీ నంద్యాల పట్టణంలో ఆ మహానేతకు గౌరవార్థకంగా కనీసం అక్కడ ఆ పరిసరాలను పరిశుభ్రం చేసి కొంచెం అల్లకర్ర చేసి ఆయనకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానమూడిక లేకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ లాస్ట్కు ఆ మహానేతను మా ఆర్యవైశ్య నేతగా చెప్పాల్సిన సిగ్గుచేటు వస్తుంది. ఒక కులానికి గొప్పవాడు పుట్టి లాస్ట్కు మేమే వచ్చి మా కార్యకర్తలే వచ్చి ఆర్యవైశ్య అభిమానులు ప్లస్ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి వాళ్ళు పొద్దునొచ్చి అక్కడ కసువు కొట్టి ఆ మాత్రం అలంకరణ చేస్తున్నారు. అంటే ఏమైంది ఇంత నిర్లక్ష్యమా నా మహానేతకు? ఒక భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హతలున్న మహానేతకు జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు ఆర్యవైశ్య నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది. దీంట్లో మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి, యువజన నంద్యాల మండలం సంఘం, అలాగే జిల్లా యువజన సంఘం అందరూ కూడా పాల్గొన్నారు. మన నీదేది సేవాదల్ జిల్లా సేవాదల్ ఆధ్వర్యంలో అందరూ ఈరోజు పాల్గొని నిరసన తెలియజేసి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు మన నంద్యాల వాస్తవ్యులు ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారు, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ గారు వచ్చి మాకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ జరిగిన అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ ఆయనకు గౌరవార్థకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మేము ఈ ధర్నాను విరమించినారు. ఇంకొకసారి దీనిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. జై వాసవి. పొట్టి శ్రీరాములు మహానేతకు చేస్తున్న అవమానాన్ని, పొట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని, పొట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని, పొట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని ఖండిద్దాం, ఖండిద్దాం. పొట్టి శ్రీరాములు జరిగిన అవమానం ఖండిద్దాం. పొట్టి శ్రీరాములు జరిగిన అవమానాన్ని, పొట్టి శ్రీరాములు జరిగిన అవమానాన్ని, పొట్టి శ్రీరాములు జరిగిన అవమానాన్ని. We want justice. 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 అధికారుల నిర్లక్ష్యంతో అవస్థ ఆర్యవైశ్య మహానేతకు జరిగిన అవమానాన్ని
ఆర్యవైశ్య మహానేతకు జరిగిన అవమానాన్ని ఆర్యవైశ్య మహానేతకు జరిగిన అవమానాన్ని ఆర్యవైశ్య మహానేతకు జరిగిన అవమానాన్ని మహానేత పొట్టి శ్రీరాములకు జరిగిన అవమానాన్ని మహానేత పొట్టి శ్రీరాములకు జరిగిన అధికారుల నిర్లక్ష్యం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం We want justice. We want justice. నిర్లక్ష్యం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఎట్లున్నారంటే మా జీతాలు మాకు వస్తున్నాయి, మేము పుష్కలంగా ఉంటాము, ఎటువంటి డ్యూటీలు చేయము. 58 రోజులు నిర్లక్ష్యం నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు వాళ్ళ సుఖాలు అనుభవిస్తూ కనీసం కేవలం ఆయన చేయాల్సినటువంటి గౌరవము విధి విధానాలు కనీసం అక్కడ క్లీన్ చేసి శుభ్రపరచాల్సిన బాధ్యత ఏమాత్రం మున్సిపాలిటీ అధికారులకు లేదు. ఇది చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోయేకాలం రోజులు దగ్గరకు వచ్చే ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒక ప్రాణత్యాగం చేసిన వ్యక్తి చేశారట. ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల ఐక్యత విలువ ప్రాణత్యాగానికి ఇదే నా 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 విలువ We want justice. 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 ఆర్యవైశ్యుల ఐక్యత అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం 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 అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం 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 అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం ఖండిద్దాం అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం పొట్టి శ్రీరాములు మహానేతకు చేసిన అవమానాన్ని పొట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని పొట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని పొట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని ఖండిద్దాం ఖండిద్దాం పొట్టి శ్రీరాములు జరిగిన అవమానాన్ని పొట్టి శ్రీరాములు జరిగిన అవమానాన్ని పొట్టి శ్రీరాములు జరిగిన అవమానాన్ని We want justice. 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 అధికారుల నిర్లక్ష్యాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని आवाज दो एक है आवाज दो आवाज दो आवाज दो एक है చిలకలూరిపేట నియోజకవర్గంలో 17వ తేదీ చిలకలూరిపేటలో జరిగే భారీ బహిరంగ సభను టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. ప్రజాగలం భారీ బహిరంగ సభకి సంబంధించి సన్నాహక సమావేశం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు జనసేన పార్టీ సమన్వయకర్త ఎడవల్లి విశ్వనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చిలకలూరిపేట సభ చరిత్రలో గుర్తుండిపోయేలా జరుగుతుందన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పిడిలో జరగబోవు ఈ సభకు నంద్యాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే ప్రజలు అరాచక పాలన నుంచి విముక్తి పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ పిచ్చుక నాగార్జున, జనసేన నాయకులు పిడతల సుధాకర్, నంద్యాల టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా ఎగువ అహోబిలంలో అంకురార్పణం, దిగువ అహోబిలంలో శ్రీ సెల్వార్ కుతు ఉత్సవం.
నంద్యాలలో టీడీపీ అధినేత చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రజాక సంఘం నేత జల్లెల శ్రీరాములు. వరుస దొంగతనాలతో హడలిపోతున్న నంద్యాల శివారు వైఎస్ఆర్ నగర్ ప్రాంతవాసులు పట్టించుకొని పోలీసులు. నంద్యాల అసెంబ్లీ వైసీపీ టికెట్ శిల్పకు ఖరారు. నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన శిల్పారవి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. నంద్యాలలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్య వైశ్యుల ఆందోళన. ప్రజాగళం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.